రణరంగం అన్నాడు, అర్జునుడు అన్నాడు, గీ ఫ్యామిలీ ఎపిసోడ్ పెట్టేసిండేంది అని చెప్పి రంది పెట్టుకోకుర్రి. రేపటి నుంచి మొత్తం కథ మారబోతుంది. ఈ పాటికే మీరు ఈ వీడియో చూస్తున్నప్పటికే అన్నపూర్ణ స్టూడియోలోకి బిగ్ బాస్ 9 సెట్లోకి నాగప్రశాంత్, దివ్యనిఖిత, షాకిబు లేటెస్ట్గా వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అనుషారత్నం ఎంట్రీ ఇచ్చే ఉంటారు. అగ్ని పరీక్ష 2.0 అని రేపు ప్రాసెస్ జరగబోతుందని ఇన్ఫర్మేషన్. మేబీ ఆ పేరు పెడతారా పెట్టరా ఇక చూద్దాం. బిగ్ బాస్ నోట్లోకి వెళ్ళి వస్తే పెట్టినట్టు లేదు కానీ అయితే ఈ కంటెస్టెంట్ల మధ్యలో బిగ్ బాస్ మామ ఛాలెంజెస్ టాస్కులు పెడతాడా, లేదంటే అక్కడ లోపల ఉన్న ఓనర్సు టెనెంట్స్ వాళ్ళు ఇచ్చిన ఛాలెంజెస్ని చేసి వాళ్ళని మెప్పించి ఒప్పించి లోపలికి పోవాల్సి వస్తుందా అంతా కూడా మనం తెర మీద చూడాల్సిందే. ఒకవేళ నైట్ వరకు ఏమైనా అప్డేట్స్ వస్తే నేను మీకు ఇన్ఫర్మేషన్ చెప్తా. ఆల్రెడీ ఈ పాటికి అక్కడ షూటింగ్ స్టార్ట్ అయ్యే ఉంటుంది, అంటే వాళ్ళు ఎంట్రీ ఇచ్చే ఉంటారు, కంటిన్యూ అవుతుండొచ్చు ప్రాసెస్. సో రేపు మనకు అది లైవ్లో ఈవినింగ్ నుంచి టెలికాస్ట్ అవుతుంది, నైట్ ఎపిసోడ్లో కూడా వచ్చేస్తుంది. సో ఈ నలుగురు కంటెస్టెంట్లలో ఏ కంటెస్టెంట్ బిగ్ బాస్ 9కి సెట్ అవుతాడు అని అనిపిస్తుంది. అసలు కామనర్స్ అవసరమా కాదా, అసలు ఈ ప్రాసెస్ అంతా అగ్ని పరీక్షనే వేస్ట్ అయ్యి అంటే 2.0 అవసరమా అని అంటారా? కింద కామెంట్లలో చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా బీబీ టీం తీసుకుంటుంది. ఇప్పుడు మన నాకు సార్ అడగడానికి ఏమున్నాయి అని క్వశ్చన్ పేపర్ పెడితే అవన్నీ అక్కడ రావా, వస్తాయి కదా. సో లైక్ దట్ మన వీడియోని వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు, కీన్ అబ్జర్వేషన్ ఉంటుంది. మెయిన్ హెడ్స్ చూడకపోయినా కింద అసిస్టెంట్ డైరెక్టర్లతో అన్నా చూపించి వాళ్ళు ఏం చెప్తారు, ఫీడ్బ్యాక్ లేని జనాలు ఏమనుకుంటారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. కోర్ బిగ్ బాస్ లవర్స్ అంతా ఇన్నే ఉంటారు కదా, ఇప్పుడు రివ్యూవర్స్ కింద దగ్గరనే అక్కడ కామెంట్స్లలోనే కనబడుతూ ఉంటారు కాబట్టి ఏమంటారు ట్రూ ఇన్పుట్ని తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఓకే రైట్. సరే, ఈ వీడియోలో మనం ఓటింగ్ పోల్ అనాలిసిస్ మాట్లాడుకుందాం. అట్నే మీరు తమ్నెల్ మీద చూసారు కదా, అమర్దీప్, శివ్ లాంటి వాళ్ళ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది BB9 మీద. ఎందుకంటే నా అనుమానం ఏంటంటే, ఇప్పుడు అమర్దీప్ చౌదరి ఉన్నాడు బిగ్ బాస్ సీజన్ 7లో 105 రోజులు ఉన్నాడు, రన్నర్ అప్ వచ్చిండు. అక్కడ చాణక్యుడు లాంటి శివాజీ అన్నకంటే ఓటింగ్ ఎక్కువ పడ్డది అమర్దీప్కి. అంటే ఆయనకి సీరియల్ బేస్లో ఫ్యాన్స్ విపరీతంగా ఉన్నారు. ఇప్పుడు మీరు ఓటింగ్ పోల్స్ చూడండి యూట్యూబ్లో, లక్షల్లో పోల్స్ పడ్డ దగ్గర కూడా ఇప్పుడున్న కంటెస్టెంట్స్లో తనుజాకి విపరీతమైన ఓటింగ్ పడుతుంది. ఇప్పుడు తనుజాకి పడుతున్న ఓటింగ్ని బ్రేక్ డౌన్ చేయాలంటే ఎవరు రావాలి? ఇప్పుడు తనుజ సింగిల్ హ్యాండెడ్గా మొత్తం 4 లక్షల ఓటింగ్ పడితే 4 లక్షలలో 80% కొట్టేస్తుంది. మరి 80% తనకే ఉంది. ఇంకా ఆమె పర్ఫార్మెన్స్ చూపించినా చూపించకపోయినా, ఏం చేసినా చేయకపోయినా, ఆమె ఏడ్చినా నవ్వినా దగ్గినా తుమ్మినా ఆమెకి హైయెస్ట్ ఓటింగ్ ఉంటుంది. అంటే జస్ట్ సీరియల్ ఫ్యాన్ బేస్, అర్థమైందా? సీరియల్ ఫ్యాన్ బేస్. ముద్దమందరం అనే సీరియల్కి విపరీతమైన ఫ్యాన్స్ అంట. సాతమ్మ కూడా చూసేది అది చిన్నప్పుడు బాగా ఫ్యాన్. నేను అప్పుడు మస్తు చూసేది ముద్దమందరం, ఆమెకు మస్తు ఫ్యాన్స్ అని అన్నది స్వాతమ్మ. నాకు తెలియదు, నేను చూడలేదు ఎప్పుడు సీరియల్స్, కానీ నేను చూసింది అమృతమే. అమృతం ఇంకా అప్పుడు చిన్నప్పుడు ఉండే పిన్ని అట్లాంటి సీరియల్ చూసినా. నాకు ఇవన్నీ తెలియదు, ముద్దమందరం ఇట్లా చూడలేదు. కానీ అయితే సో ఇట్లా ఫ్యాన్స్ ఉన్నారు, సో అట్లా బాగా క్రేజ్ వస్తుంది. సో అది బ్రేక్ డౌన్ చేయాలి అంటే ఖచ్చితంగా సీరియల్ బ్యాచ్ రావాలి. కొంతమంది సీరియల్ బ్యాచ్ వస్తే కానీ ఆ ఓటింగ్ని బ్రేక్ చేయలేరు. ఇప్పుడు సంజన గారికి ఇంత మంచి అభిమానులు సంపాదించుకుంది, అంత ఆట గురించి బాగా చెప్తున్నాం, సంజనానే హైలైట్ ఈ సీజన్లో అని అంటున్నాం, కానీ ఓటింగ్ పడుతుందంటే పడతలేదు. అంటే ఆ రేంజ్ ఓటింగ్ పడతలేదు. అంటే ఓటింగ్ ఇంకా డైవర్ట్ అవుతలేదు, డిస్టర్బ్ అవుతలేదు, ఒకటే తిరగబోతుంది, ఎవరి మీద అంత క్రేజ్ వస్తలే. ఇమాన్యుయల్కి అంతో ఇంతో బెటర్. అంటే మేల్ కంటెస్టెంట్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అంటే అప్పుడు ఇమాన్యుయల్కి పడుతుంది, అంతే తప్ప ఇంకోటి లేదు. ఇప్పుడు సుమన్ అన్నకి ఇంకొక రకమైన ఒక ఫ్యాన్ ఒక వేవ్ నడుస్తాను, సుమన్ అన్న వేవ్. సో ఇట్లుంది, ఇట్లా కాదని చెప్పి వీళ్ళు సీరియల్ ఆర్టిస్టులను తీసుకురావాలని చెప్పి ప్లాన్ చేశారు. అండ్ స్పాన్సర్స్ కూడా సీరియల్ ఆర్టిస్టులు వస్తేనే బాగుంటుందని వాళ్ళు కూడా భావించారు. అట్నే ప్రీవియస్ సీజన్లో కంటెస్టెంట్లు కొంతమందికి ఎంటర్టైనింగ్ చేసిన కంటెస్టెంట్స్ లైక్ అవినాష్, టేస్టీ తేజ లాంటి వాళ్ళు వస్తే బాగుంటుందని చెప్పి స్పాన్సర్స్ కానీ మెయిన్ టీం వాళ్ళకి అభిప్రాయం ఉంది. ఆ రేంజ్ ఎంటర్టైనర్స్ కావాలి. ఇప్పుడు ఇమాన్యుయల్ లాగా ఇంకొక 2 ఎంటర్టైనర్స్ ఉంటే షో మంచిగా ఎంటర్టైనింగ్గా పోతుంది కదా అని వాళ్ళ ప్లానింగ్ ఉంది. సో దీంతో చాలామంది కంటెస్టెంట్లు అనుకుంటున్నారు. ఇప్పుడు అమర్దీప్ని అనుకున్నారు, అబ్బా అమర్దీప్ కూడా కన్ఫామే 99.99% అమర్దీప్ ఉంటాడు. దసరా నాడు ఎంట్రీ ఇచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. దసరా నాడు అమర్దీప్ ఎంట్రీ ఇస్తాడు. నేనేమంటున్నా అంటే, అమర్దీప్ అనే వ్యక్తి ఆల్రెడీ 105 రోజులు ఉన్నాడు, మనం 105 రోజులు చూసినాం. ఇప్పుడు వేరే ఎవరైనా ప్రీవియస్ సీజన్ కంటెస్టెంట్లు ఎవరు వచ్చినా కానీ వాళ్ళు అన్ని రోజులు చూసిన తర్వాత రన్నర్ అప్ దాకా పోయిన తర్వాత వాళ్ళని తీసుకొచ్చి పెడితే వారు వన్ సైడ్ విన్నర్ డిసైడ్ అన్నట్టుగా అయింది కదా. ఇప్పుడు సీరియల్ ఫ్యాన్ బేసు తనుజా గారికి వేస్తున్న వాళ్ళంతా కూడా ఇటు తిరుగుతారు, వారు వన్ సైడ్ అయిపోతుంది. ఏముంటుంది అక్కడ, మజా ఉంటుందా? అమర్దీప్ గారిని మనం చూసినాము ఆల్రెడీ ఒక సీజన్లో మొత్తం టాప్ టు బాటం ఆయన ఏం చేస్తాడు, ఎట్లుంటాడు, ఎట్లా రియాక్ట్ అవుతాడు, టాస్క్లు ఎట్లా ఆడతాడు, పర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది, తొండి ఎట్లా పెడతారు, అసలు అంటే రైట్ వేలో పోతాడా, రాంగ్ వేలో పోతాడా, ముందుక వెనక కుడిక ఎడమక అన్నీ తెలుసు కదా. ఏం సరే, వీళ్ళకి ఏంటంటే ఈ టీవీ ఆర్టిస్టులు ఉంటే క్రేజ్ ఉంటుంది అనే ఉద్దేశం. వీళ్ళు కామనర్స్ దగ్గర నుంచి గట్టిగా మనకు పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ రాకపోవడం, కామనర్స్ దగ్గర నుంచి గట్టిగా వచ్చుంటే కనుక బాగుండేది. పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఇద్దామన్నా కుదరలేదు. వాళ్ళు ఇస్తే ఓవర్ యాక్షన్ అయిపోయింది, చాలా టూ మచ్ ఓవర్ యాక్షన్ అయిపోయి వాళ్ళు చేసిందంతా కూడా పెంట అయిపోయి వాళ్ళకి బ్యాడ్ నేమ్ వచ్చింది. కాబట్టి మళ్ళీ సీరియల్ ఆర్టిస్టులు దించుతారు. ఇప్పుడు నాకు శివ్
శివ్ అనే అదే ప్రియాంక వాళ్ళ శివ్ ఉన్నాడు కదా, ఆయన వస్తున్నాడు ఓకే. అంటే ఇంకా మహేష్ అనేటి ఆయన ఉండేది సీరియల్ ఆర్టిస్ట్, ఆయన కూడా తీసుకొస్తే అయిపోవు. అట్లాంటి వాళ్ళని కొత్త వాళ్ళని పెడితే అయిపోయేది. కానీ మళ్ళీ అమర్దీప్, మళ్ళీ పృథ్వీరాజ్ శెట్టి ఇట్లాంటి వాళ్ళని తీసుకోవాలని ప్రయత్నం చేయడం, అంటే వీళ్ళు టాప్ 5 దాకా పోయిన వాళ్ళు, టాప్ 2 దాకా పోయిన వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం కరెక్ట్ కాదేమో అన్న ఫీలింగ్. నా ఫీలింగ్కి మీ ఫీలింగ్ ఏకీభవిస్తే కింద కామెంట్ చేయరు. సీరియల్ ఆర్టిస్టులను తీసుకురారు కానీ, అంటే టీవీ ఆర్టిస్టులను తీసుకురారు కానీ కొత్త వాళ్ళని తీసుకురారు అని ఒక చిన్న పర్సనల్ రిక్వెస్ట్. సరే, ఇప్పటివరకు అయితే ఆల్రెడీ వాళ్ళు ఇగో రాజు మెచ్చిందే రాని అని అంతే కదా, రాజు అమర్దీప్నే మెచ్చుకుంటాడు కాబట్టి అమర్దీప్ వస్తుండు కన్ఫామ్. అమర్దీప్ కన్ఫామ్ అబ్బా, అమర్దీప్తో గేమ్ డిఫరెంట్గా మారబోతుంది. మరి అమర్దీప్ ఈసారి పాజిటివ్ అవుతాడా నెగిటివ్ అవుతాడా? ఆ టైంలో ఫుల్ ఆన్ నెగిటివ్ ఉన్నాడు, కానీ బయటకు వచ్చిన తర్వాత అమర్దీప్కి పాజిటివిటీ, పల్లవి ప్రశాంత్కి నెగిటివిటీ అంటుకుంది. సో ఆ ప్లాన్ అంటే ఆ సిచ్యువేషన్ ప్రకారంగా చూస్తే ఇప్పుడు అమర్దీప్ పాజిటివ్ నోట్ తోటి లోపలికి ఎంట్రీ అవుతాడు. ఆ రోజు ఆడియన్సే తప్పు నిర్ణయం తీసుకున్నారు అన్న ఫీలింగ్ వచ్చేలాగా బయటకు వచ్చిన తర్వాత జైలు, కాంట్రవర్సీ అట్లాంటి రకరకాల సిచ్యువేషన్స్ జరిగినాయి ఆ టైంలో. సో అమర్దీప్ పాజిటివ్ నోట్ తోటి లోపలికి ఎంట్రీ అవుతాడు. అండ్ అమర్దీప్కి ఆల్రెడీ అన్ని టాస్క్లు ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది. మరి టాస్క్లు అంతా పర్ఫెక్ట్గా ఆడకపోయినా ఆడిన ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఇప్పుడు శివ్ వస్తున్నాడు. ఇప్పుడు శివ్కి కూడా విపరీతమైన ఓటింగ్ ఉంటుంది అండ్ ప్రియాంక జైన్ సపోర్ట్ ఉంటుంది. ప్రియాంక జైన్ని ఇష్టపడేటోళ్ళు చాలామంది ఉంటారు. సీజన్ 7లో ఫీమేల్ విన్నర్గా ఎవరన్నా చూడొచ్చు అని అంటే అది ప్రియాంక జైన్ అని ఒక పాయింట్ ఆఫ్ టైం దాకా అనుకున్నాం. అంత కన్సిస్టెన్సీ ఉన్న ప్లేయరు, అంత గట్టిగా ఆడిన ప్లేయరు. సో అటువంటి కంటెస్టెంట్ వాళ్ళ హస్బెండే అనుకోవాలబ్బా నిజం చెప్పాలంటే. వాళ్ళు లివింగ్ అని చెప్పి బయట ప్రపంచానికి చెప్పుకుంటారు కానీ అది హస్బెండ్, వైఫ్ అండ్ హస్బెండే వాళ్ళు. ఏమంటే పెళ్ళయింది అంటే ఆంటీ అంకుల కింద చూస్తారు, యూత్ లెక్క చూడరు అని, పెళ్లి కాలేదు అని లివింగ్లో ఉంటున్నట్టుగా డ్రామా అనేది ఒకటి ఈ మధ్యకాలంలో సాగుతున్న సంసార కథ టీవీ ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీలో. సరే, ఇవాళ వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి, మూడు ముళ్ళు వాడని వైఫ్ అండ్ హస్బెండ్. సో నేను వరలక్ష్మి వ్రతాలు కూడా చేసుకుంటారు వాళ్ళు కలిసి, సత్యనారాయణ వ్రతాలు, వరలక్ష్మి వ్రతాలు కూడా చేసుకుంటారు. కానీ పెళ్ళి అయితే చేసుకోరు. ఎందుకంటే పెళ్లి చేసుకుంటే ఆంటీ అంకులు అయిపోతారు కదా. ఏజ్ పెళ్ళి అయింది అనగానే పెరిగినట్టు కనబడతారంట, ఏజ్లో పెద్దోళ్ళు అన్నట్టుగా ఉంటారు. పెళ్లి కాలేదంటే పొరగాన్లు అన్నట్టు, అంతే కదా. 40 ఏళ్ళు వచ్చినా పెళ్లి కాలేదంటే పొరగాన్లు, పెళ్ళి అయిందంటే ఆంటీ అంకుల్. 18 ఏళ్ళు వచ్చినా పెళ్ళి అయిందంటే ఆంటీ అంటారు. అమ్మాయిలు పాపం ఫేస్ చేస్తూ ఉంటారు. శివ్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ శివ్ ఫిజికల్లీ కూడా ఫిట్గానే ఉన్నాడు, మరి జిమ్ బాడీయే. ఇటు అమర్దీప్ ఉన్నాడు, అమర్దీప్ మంచి డాన్సరు, ఎంటర్టైనరు. ఇటు దిక్కు శివ్, వీళ్ళిద్దరి మధ్యలో వార్ పడుతుంది, వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ పడుతుంది, ఏందో చూడాలి. ఇక దివ్యల మాధురి కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్. మరి ఈమె ద్వారా చాలా కాంట్రవర్సీ, అంటే బయట కాంట్రవర్సీ ఉంది, మరి లోపలికి వచ్చిన తర్వాత ఆమె ఎలా ఉంటుందని చూడాలి, మనం చెప్పలేము. అండ్ రమ్య, మోక్ష, అదే అలకేసి టిపికల్స్. ఒకరు హౌస్లోకి వస్తుర్రు అంటే ఇద్దరు హౌస్ బయట ఉన్నారు, అది మర్చిపోద్దు మనం. ఒకరు హౌస్లోకి వస్తుర్రు అంతే, ఇద్దరు బయట ఉన్నారు. బాక్స్ బద్దలైపోద్ది టన్ అక్కడ టన్. ఇక్కడికంటే బయట గేమ్ ఎక్కువ ఉంటుంది. అక్కడ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మామూలు ఫ్లూ కాదు, ఇన్స్టాగ్రామ్కి పెట్టిన విపరీతమైన ఫ్లూ ఎంత రేంజ్లో ఉంటుందంటే జమ్మని దావానంలో వ్యాప్తి చెందుతుంది. బేసిక్ ఏంటంటే మనం పెట్టినాం అనుకో ఒక రీలు ఎంత పోతుంది, అదే అలకియా చిట్టి పికిల్స్ వాళ్ళు పెడితే రీల్ ఎట్లా పోతుంది, మిలియన్స్లో పోతుంది. అది ఒక రకమైన డిఫరెంట్ థింగ్ అబ్బా. ఈ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఎవరిని పెంచి పోషిస్తుంది మనమే అర్థం చేసుకోలేం, మైండ్ బ్లాక్ అవుతుంది. ఒరే ఇంత కష్టపడుతుడు పాపం, వానికి ఎందుకు రీచ్ రాదు, అరే ఇంత ప్రాణాలు పెడుతుండే అయ్యా కంటెంట్ కోసం, వీనికి ఎందుకు రీచ్ రాదు అంటే రాదు అంతే. కెరీర్ మీద ఫోకస్ చేసినోడికి కెరీర్ ఉండదు, ఆ టైప్లో ఉంటుంది. సో రమ్య మోక్ష, దివ్యల మాధురి, దువ్వాడ మాధురి, వీళ్ళిద్దరూ బ్లాస్ట్ చేయబోతున్నారు బిగ్ బాస్ సీజన్ 9ని. అది పాజిటివ్ బ్లాస్ట్ అవుతా, నెగిటివ్ బ్లాస్ట్ అవుతా, వీళ్ళ వల్ల వేరేటోళ్ళు టాప్లోకి పోతారా, లేదంటే వీళ్ళు మరి కంప్లీట్గా క్యారెక్టర్ మాది అది కాదు, మేము చాలా మంచి నీట్గా, ఎటువంటి కాంట్రవర్సీలోకి పోకుండా నీట్గా ఉంటాం, సైలెంట్గా ఉంటాం అని చెప్పి చూపించే ప్రయత్నం చేస్తారా, ఏం జరగబోతుంది అనేది దసరా నుంచి చూడబోతున్నాం. ఇక రేపటి నుంచి వెళ్ళి కామనర్స్లో వచ్చి కొత్తగా ఎంట్రీ అయిన వాళ్ళ ఆట చూడబోతున్నాం. ఇవన్నీ మన కన్నుల పండగ జరగబోతున్నాయి. మీరేమంటారు? ఈ నలుగురి మీద అభిప్రాయం ఏంటి? ఇల్లే కాకుండా ఇంకో బ్యాచ్ లాగా ఇంకో కొంతమంది కంటెస్టెంట్ రాబోతున్నారు. అందులో కావ్య, సుహాసిని, పృథ్వీరాజ్ శెట్టి, ముఖేష్, టేస్టీ తేజ, కిరాక్ సీత, వీళ్ళలోంచి కూడా కొంతమంది వచ్చే ఛాన్స్ ఉంది. అందరూ రారు, మేబీ సుహాసిని గారు వచ్చే ఛాన్స్ ఆర్ వెరీ హై. అండ్ టేస్టీ తేజ అని గట్టిగా అనుకుంటున్నారట, కానీ మనం బ్యాక్ టు బ్యాక్ 2 సీజన్స్ చూసినాం. మరి ఈ సీజన్లో చూసి ఓపిక మీకు ఉందా? ఎంటర్టైనరే, మంచి ఎంటర్టైనర్ అండ్ మంచి గేమర్, కానీ బ్యాక్ టు బ్యాక్ అదే కంటెస్టెంట్ని పెడతానంటే సీరియల్ నడిచినట్టు ఉంటుంది కదా అనే ఫీలింగ్ ఒకటి ఉంది. కిరాక్ సీత కొంచెం పాజిటివ్ నోట్ తోటి వెళ్ళేటప్పుడు. కిరాక్ సీత మంచి కంటెస్టెంటే, కొంచెం స్ట్రాంగ్ కంటెస్టెంటే, వస్తే బాగానే ఉంటుంది, చూడాలి. సో వీళ్ళందరూ రాబోతున్నారు. ఇది ఇన్ఫర్మేషన్. అయితే ఇప్పుడు మనం ఓటింగ్ పోల్ గురించి చూద్దాం. ఎవరు ఎలిమినేషన్కి దగ్గర ఉన్నారు? డబుల్ ఎలిమినేషన్ పక్కా అబ్బా ఈ వీక్.
ఎందుకంటే ఇంతమంది కంటెస్టెంట్లను తీసుకొస్తున్నప్పుడు డబుల్ ఎలిమినేషన్ చేయరా? దసరా పండుగకి బ్యాచ్ని దింపబోతున్నారు. స్పెషల్ ఎపిసోడ్ జరగబోతుంది, దసరా స్పెషల్. ఆ దసరా స్పెషల్కి విపరీతమైన ఎంటర్టైనింగ్ కంటెంట్ ప్లస్ ఎంటర్టైనర్స్ అండ్ వైల్డ్ ఫైర్ లాంటి కంటెస్టెంట్ని దించడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళే వస్తారా మరి ఇంకా ఏమైనా కొత్త వాళ్ళని వెతుకుతారా అంటే కొంతమంది కొత్త వాళ్ళ పేర్లు కూడా వినబడుతున్నాయి. లైక్ మోడల్స్, లైక్ సీరియల్ ఆర్టిస్టులు, కొంతమంది అఖిల్ అని ఒక ఆయన పేరు అట్లా వినబడుతున్నాయి. వాళ్ళు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఎంతమంది వస్తారా? నాకు ఇంతమంది పేర్లు చెప్తున్నావు అంటే ఎస్, ఇక్కడనే మ్యాజిక్ ఉంది. ఇందులో కొంతమంది కంటెస్టెంట్లు 1-2 వీక్స్ ఉండి మాత్రం వెళ్ళిపోయే కంటెస్టెంట్స్ ఉన్నారు. అది సర్ప్రైజ్ ఎలిమెంటు. వాళ్ళు రాయల్ కార్డ్స్, వాళ్ళు రాయల్గా వచ్చి రాయల్గా వెళ్ళిపోతారు. లేదు బిగ్ బాస్ టీమ్కి వీళ్ళుంటే టీఆర్పీ ఉందంటే అప్పుడే పురుగు తిరుగుతుంది. రాయల్ లేదు, బియ్యం లేదు, అంతా వైలెట్. అందుకే ముందే చెప్పరు వీళ్ళు 1 వీక్ ఉంటారు, 2 వీక్స్ అని చెప్పరు. 1 వీక్ 2 వీక్స్కే తీసుకొచ్చినట్టు తీసుకొస్తారు. వాళ్ళే వర్కౌట్ అయ్యారనుకో వాళ్ళని ఉంచేసి మిగతా వాళ్ళని తీసేస్తారు. అట్లా డబల్ ట్రిపుల్ ఎలిమినేషన్స్ కూడా ఉంటాయి, మిడ్ వీక్ ఎలిమినేషన్స్ ఉంటాయి. ఈ సీజన్ అంతా కొత్తగా వింతగా ఉండబోతుంది. సరే, ఓటింగ్ పోల్ చూస్తే ఏ పోల్ చూసినా కానీ రాము టాప్లోకి వచ్చేసిండు. నిన్నటిదాకా ఫ్లోరా ఉంది టాప్లో. ఇప్పుడు నిన్న ఈవినింగ్ నుంచి వెళ్ళి చూస్తే రాము టాప్లో ఉన్నాడు. రాము ఓటింగ్లో టాప్. వెరీ నైస్. కానీ రాము అంత పాజిటివిటీ సంపాదించుకునే తట్టు కనబడతలేదు. రాను చూస్తుంటే ఓపెన్ అవుతాడేమో అంటే 2 వారాలు అయిపోయింది, 3వ వారం అయింది, 3వ వారం కూడా ఓపెన్ అవుతలేడు. అండ్ ఓపెన్ అయినా కానీ లాజికల్ థింకింగ్ అయితే లేదు. లాజిక్ లేదు, పెద్ద మ్యాజిక్ లేదు. మరి ఏమైనా సింపతి వర్కౌట్ అయితే ఆయన మీద అంటే అది కూడా వర్కౌట్ అయితే లేదు. సింపతి ఆయన మీదకి వస్తున్నా కానీ అవతల అని చెప్పి పంపించే రకంగా కనిపిస్తున్నాడు. సో నెక్స్ట్ ఫ్లోరా గారికి సెకండ్ హైయెస్ట్ ఓటింగ్ ఉన్నది, 25% ఉంది. కొన్నిట్లో 26 కూడా ఉంది ఇద్దరికి. సో ఫ్లోరా గారికి పడుతున్న ఓటింగ్ ఇంకొంచెం పెరిగే ఛాన్స్ ఉంది ఈరోజు ఎపిసోడ్తో. ఎందుకంటే ఆ బ్లాక్ బీన్ అంటే నల్ల గింజ వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, అలా ముగ్గురికి టాస్క్ పెట్టబోతున్నారు. అందులో ఫ్లోరా గెలవబోతుంది. కాబట్టి ఫ్లోరా అంటే ఏంటి, ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్ అని చూపించబోతుంది అన్నట్టు. నెక్స్ట్ కళ్యాణ్ పడాలకి 3rd ప్లేస్కి వచ్చిండు ఓటింగ్లో. కానీ 3rd ప్లేస్ అని కూడా చెప్పొద్దబ్బా, ఎందుకంటే 3rd ప్లేస్లో ఉన్న కళ్యాణ్కి, 4th ప్లేస్లో ఉన్న హరీష్కి, 5th ప్లేస్లో ఉన్న రీతుకి అందరికీ సేమ్ ఓటింగే ఉంది. పాయింట్లలో డిఫరెన్స్. కానీ కళ్యాణ్ సేఫ్ హ్యాండ్స్లో కనబడతాడు, హరీష్ కూడా సేఫ్గానే కనబడతాడు. ఇక డేంజర్ జోన్లో ఉన్న ఇద్దరు ఎవరంటే రీతు అండ్ ప్రియాకి చాలా తక్కువ ఓటింగ్ ఉంది. కానీ ఈరోజు ఎపిసోడ్తో ఓటింగ్ కొంచెం పెరిగే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఎందుకంటే ఈరోజు శ్రీజ వర్సెస్ ప్రియా జరగబోతుంది. సంజన గారి కోసం స్టాండ్ తీసుకొని నిలబడ్డ విధానం చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ అనౌన్స్ చేసిన సంజన పేరు, ఆ తర్వాత మళ్ళీ ఎంబటే మార్చింది ప్రియా పేరు. కాబట్టి ఆల్రెడీ దీనికంటే ముందు వీడియో ఒకటి పెట్టిన, చూడకపోతే చూసే ప్రయత్నం చేయరు, మిడ్ నైట్ ముచ్చట్లకి సంబంధించింది. అది చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఏం జరిగింది ఏంది కథ అని. రైట్. సో ప్రియాకి అందరికంటే తక్కువ ఓటింగ్ ఉంది. కానీ ఈ రోజుతో కొంత మార్పు జరగవచ్చు. కానీ రేపు మళ్ళీ నార్మలైజ్ అయ్యింది. ఎందుకంటే ప్రియా సాక్రిఫైస్ చేస్తా అన్నప్పుడు ఖచ్చితంగా 100% సాక్రిఫైస్ చేసేస్తే ప్రియాకి చాలా పాజిటివిటీ వచ్చేది. కానీ సాక్రిఫైస్ చేస్తా అని చెప్పి ఆ తర్వాత తను మళ్ళీ తీసుకున్నది, అది కూడా బ్యాటరీ 40% ఆప్షన్ తీసేసుకోవడంతో, అంటే అఫ్కోర్స్ ఆమెకు ఆప్షన్ లేదు, ఉన్న ఆప్షన్ తీసుకుంది కదా, ఆ ఆప్షన్ తోటి ఏమైందంటే ఒక డేర్ స్టెప్ వేయలేదు. డేర్ స్టెప్ వేసి నాకొద్దు, తనకే కావాలి, తనకి చిన్న బాబు ఉన్నాడు, చిన్న పాప ఉంది, కాబట్టి తనకు కావాలని సాక్రిఫైస్ చేస్తుంటే ఈ కంటెస్టెంట్ రేంజ్ మారిపోయేది. అసలు అట్లా థింక్ చేసే కంటెస్టెంట్లు లేరబ్బా, అది పెద్ద ప్రాబ్లము. ఆ రేంజ్లో థింక్ చేసి నిజంగా సాక్రిఫైస్ చేస్తే అంటాం మనం, అంటాం, అది తీసుకుపోయి తారా స్థాయిలో కూర్చొని పెడతాం. అటువంటి కంటెస్టెంట్ ఒక్కరు కనబడతలేరు. నాకు అది అర్థమవుతలేదబ్బా. ప్రియా నిన్న ఇంత కొట్లాడింది మిడ్ నైట్లో, మస్తు టైము శ్రీజతో పంచాయతీ పెట్టుకుని నాకొద్దు అన్నది. ఈరోజు నేను పోమ్మని మళ్ళీ హరీష్ కానీ వీళ్ళందరూ పంచాయతీ జరిగిందట, మనకు లైవ్లో చూపించలేదు, డైరెక్ట్గా ఎపిసోడ్లో చూపిస్తారు కావచ్చు. సో అంత పంచాయతీ చేసుకొని ఆమె వెళ్ళడం కరెక్ట్ కాదు. నేను వెళ్ళినా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోకుండా వచ్చేస్తే ఆ బ్యాటరీని అట్నే కాపాడి ఉంటే కనుక అప్పుడు ఎమోషనల్ కంటెంట్ వచ్చేది ప్రియా దగ్గర నుంచి, ఆమెకు సింపతి వచ్చేది, అట్ ద సేమ్ టైం వాట్ ఏ కంటెస్టెంట్ అన్న ఫీలింగ్ వచ్చేది. ప్రియా వాయిస్ వల్ల ప్రియాకి నెగిటివ్ అవుతుంది అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఇంటర్వ్యూస్లో చెప్తారు, నేను చూసిన. అస్సలు కాదు, బ్యూటిఫుల్ వాయిస్. నాకు ప్రియా వాయిస్ అంటే చాలా ఇష్టం, నేను ఇమిటేట్ చేయగలుగుతున్నా కాబట్టి చేస్తున్నా. కానీ ప్రియా వాయిస్ వల్ల నెగిటివ్ అవుతుంది అని అనుకునేటోళ్ళు చాలా తప్పు. ప్రియా మాట్లాడుతున్నప్పుడు శ్రీజ వచ్చి చేరడం వల్ల శ్రీజాల ఇద్దరి వాయిస్ తోటి ఇద్దరు కలిసి కంటిన్యూగా కీప్ ఆన్ షౌటింగ్ వల్ల నెగిటివ్ అవుతున్నారు. వాయిస్ కల్చర్ వల్లనో వాయిస్ మాడ్యులేషన్ వల్లనో కాదు. ఇది వాళ్ళ పేరెంట్స్కి ఈ బిట్ ఎవరైనా పంపించండి, ఎవరైనా దగ్గర ఉంటే కనుక పంపించండి. వాయిస్ మాడ్యులేషన్ వల్ల కానే కాదు. అదొక బ్యూటిఫుల్ వాయిస్, ఎంతోమంది హస్కీ వాయిస్ అంటుందని చాలామంది ఇష్టపడే వాయిస్. ఇప్పుడు సత్య గారు ఉంటారు, సీరియల్ ఆర్టిస్ట్, సినిమా ఆర్టిస్ట్ సత్య గారు ఉంటారు, లేడీ, ఆమె వాయిస్ కూడా ఇట్లనే ఉంటుంది. కొంచెం అది ఏమంటారు హస్కీ వాయిస్ అంటారు.
ఈ వాయిస్ని చాలా ఇష్టపడేటోళ్ళు ఉంటారు. లైక్ మీ, నాకు కూడా చాలా ఇష్టం. కానీ అందువల్ల కాదు నెగిటివ్ అయ్యేది. ఇప్పుడు ఈ డెసిషన్ తీసుకుంది నిన్న, ఏది సంజన గారే పోవాలి, నేను పోను అక్కడికి, సంజన గారికి చిన్న బేబీ ఉంది కాబట్టి తనే వెళ్ళాలి అన్న సెన్స్ లోపల ఉండి, ఫస్ట్ ఆమెనే బజార్ ముట్టుకుంది అన్నారు కదా, ఫస్ట్ సంజన అన్నావు కదా, సంచలక డెసిషన్ అదే ఫైనల్ చేసుకుని నేను పోను అని చెప్పి నిల్చుంది. అది కరెక్ట్ స్టాండ్. అండ్ అక్కడనే మనం హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఆలోచించి ప్రియాకి సంబంధించిన వాళ్ళకి చెప్తున్నా, వాళ్ళ మదర్ ఫాదర్ వాళ్ళు ఏమనుకుంటారు అంటే వాయిస్ బాగాలేకపోవడం వలన, వాయిస్ మాడ్యులేషన్ డిఫరెంట్గా ఉండడం వలన నెగిటివ్ అవుతుంది అని అనుకుంటారు. గట్ల కాదు అయ్యేది. క్లారిటీగా చెప్పండి వాళ్ళకి. ఇప్పుడు శ్రీజ వీళ్ళ కాంబో వల్ల శ్రీజ ప్రీజ అయిపోతారు. ఈ ప్రీజతోటి జనాలందరికీ మైండ్ ఫ్రీజ్ అయిపోతుంది అరిచేసరికి, ఇద్దరు అరిచేసరికి. మనం ఏంది నల్లల కాడ, ట్యాంకుల కాడ, నీళ్ళ కాడ కొట్టాడుకునే పంచాయతీలు అవుతున్నాయి వీళ్ళిద్దరు కలిసినాక, ఘోరంగా అవుతుంది. ఆ పంచాయతీ వల్ల మంచిగా అనిపించలేదు. అది ఒకటి పాయింట్. ఇక రెండో పాయింట్ ఏంటంటే, స్పెషల్గా ఇది నేను వాళ్ళకి డెడికేట్ చేసి చెప్తున్నా. రెండో పాయింట్ ఏంటంటే, వీళ్ళకి నెగిటివిటీ రావడానికి ఇప్పుడు ప్రియాకి కానీ శ్రీజాకి కానీ, ఇప్పుడు కామనర్స్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళని తీసుకుపోయి కిరీటం ఎక్కించి గద్దె మీద ఎక్కి కూర్చుని తర్వాత ఎట్లా బిహేవ్ చేస్తారు అనేదే టాస్క్ ఓనర్స్ టెనెంట్స్ అన్నప్పుడు. వీళ్ళు కొంచెం ఓవర్గా రియాక్ట్ అవ్వడం, ఓవర్గా థింక్ చేయడం, ఓవర్గా మొత్తం అన్నపూర్ణ స్టూడియోస్ సగం మాకే రాసిచ్చారు కాబట్టి మేము మొత్తం వెళ్తున్నాం అన్నట్టుగా బిహేవ్ చేయొద్దు. అక్కడనే అంటున్నట్టు, ముట్టినట్టు, చూపించినట్టు, కనిపించినట్టుగా అన్నీ ఉండాలి. అదే తెలివి. ఈరోజు కనుక సంజన గారికి ఆ లెటర్ని నేను తీసుకోను, ఇది సంజన గారికి కావాల్సింది వస్తుంది కాబట్టి నేను సాక్రిఫైస్ చేస్తున్నా అని ఉంటే కనుక అక్కడ ఉండేది, అక్కడ నెక్స్ట్ లెవెల్లో ఉండేది ఓటింగ్. కానీ అసలు నెక్స్ట్ పీక్స్లో పోయేది. అప్పుడు మనీష్ కదా శ్రీజ ప్రియాని బయటకు వచ్చి తిట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళని నామినేట్ చేయలేదు చూడు, అక్కడ మైనస్ అయ్యిండు. అదే వాళ్ళిద్దరిని నామినేట్ చేస్తుంటే మనీష్ ఎక్కడికి పోయేటోడు. లైక్ దట్ ఈరోజు ప్రియా సాక్రిఫైస్ చేస్తుంటే ప్రియా ఎక్కడికి పోయేది, కానీ సాక్రిఫైస్ చేయలేదు. అది పెద్ద మైనస్, అది మ్యాటర్. సో ఇలాంటి డెసిషన్స్ వల్లనే బ్యాడు గుడ్డుగా మారుతూ ఉంటుంది తప్ప ఈ గాడిది గుడ్డు ఏం లేదు ఇంకా. ఓకేనా? చాలా బ్యూటిఫుల్ వాయిస్, తన పర్సనాలిటీకి, తన లుక్కి ఆ వాయిస్ చాలా యాప్ట్ అవుతుంది, మంచిగా ఉన్నది. దయచేసి వాళ్ళ పేరెంట్స్ అస్సలు ఆ వాయిస్ గురించి ఏం బాధపడకండి. చాలా మంచి వాయిస్, స్వీట్ వాయిస్, డిఫరెంట్ వాయిస్. అలాంటి వాయిస్లు ఉండవు, వెరీ రేర్. రైట్, నెక్స్ట్ ఇక లీస్ట్లో ఉన్న వాళ్ళు ఇద్దరు కంటెస్టెంట్స్, రీతు అండ్ ప్రియా. వీళ్ళిద్దరిలోనే ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఇద్దరు ఎలిమినేట్ అవుతారా, ఒక్కరు ఎలిమినేట్ అవుతారా చెప్పలేం. డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఇద్దరు ఎలిమినేట్ అవుతారు, లేదంటే ఓన్లీ సింగిల్ ఉంటే కనుక ఒకరు ఎలిమినేట్ అవుతారు. సో వీళ్ళల్లోనే ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హై. రైట్, అసలు ఒక్క డెసిషన్ మార్చి పడేస్తే తెలుసా. ఇమాన్యుల్ అంటాడు చూడు శ్రీజాతోటి, ఒక్క రోజులో బొమ్మ బొరస అయిపోతుంది అంటాడు. ఒక్క రోజులో బొమ్మ బొరస అవుతుంది. ఎస్, ఒక్క రోజులో బొమ్మ బొరస అవుతుంది, చిత్తు బొత్తు అవుతుంది. సింపుల్ థింగ్. ఈరోజు ఆ పాయింట్లో నిలబడి ప్రియా సాక్రిఫైస్ చేసి లెటర్ వద్దు, నాకు ఏదొద్దు, సంజన గారికి కావాలి అని అంటే మొత్తం తిరిగిపోయేది, గ్రాఫ్ జమ్మని తిరిగేది. అది సరే, ఇంకేంది. సో ఇక్కడ హౌస్ లోపల ఆల్రెడీ ఎమోషనల్, సెంటిమెంట్లు, కామెడీలు అన్నీ కంటిన్యూగా జరుగుతూ ఉన్నాయి. సో బరినన్న బాక్స్ ఓపెన్ చేసిండు, కంట తడి పెట్టుకుంటుండు, పక్కన వాళ్ళ ఎమోషన్ మీద కామెడీ చేస్తుండు. అది కరెక్ట్గా అనిపించలేదు. బయట ఉన్న రివ్యూవర్స్ మాసంటోళ్ళు ఏమైనా చేసినా కానీ ఓకే, కానీ లోపల ఉన్న వాళ్ళు కామెడీ చేయడం కరెక్ట్గా అనిపించదు. సో బరినన్న నిన్న ప్రియా సాక్రిఫైస్ చేస్తాను పోయి ఏడుస్తున్న టైంలో చిన్న కౌంటర్ వేస్తాడు, స్టార్ట్ చేసిన ఫుటేజ్ కోసం అంటాడు ఒకటి. ఇవాళ ప్రియాకి లెటర్ వచ్చిన తర్వాత లెటర్ తీసుకొని చాలా హ్యాపీగా చదువుతూ ఉంటుంది అన్నట్టు, ఫుల్ ఎమోషనల్గా మా అమ్మ పంపించిన లెటర్, అమ్మ సురేఖ అమ్మ పేరు అని చదువుతూ ఉంటుంది. చదివిన తర్వాత అందరు ఇట్లా కొంచెం డల్గా చూస్తుంటే ఇట్లా పట్టుకుంటాడు, ఇట్లా అంటాడు బర్నాన్న, ఇట్లా అని. ఆ తర్వాత చాలా ఎమోషనల్గా అనిపించింది కదా అన్న అని చెప్పి ఇమాన్యుల్ అట్లా బర్నాన్న చూడగానే అని అవుతాడు. సో ఇది కొంచెం బాలే, ఇట్స్ నాట్ గుడ్. ఎందుకంటే బయట ఉన్న వాళ్ళు మనం ఎంత అనుకోవచ్చు, కానీ లోపల ఉన్నవాళ్ళు సీనియర్, ఎక్స్పీరియన్స్డ్, పక్కన వాళ్ళ ఎమోషన్ మీద కబడ్డీలు చేయకూడదు అనేది తెలిసి ఉండాలి. అసలు 2 వీక్స్కి ఈ ఫ్యామిలీ ఎమోషన్స్ వీక్ పెట్టడమే కరెక్ట్ కాదు. చాలా వీక్గా ఉన్నది ఫ్యామిలీ ఎమోషన్, చాలా వీక్గా ఉన్నది. అది మ్యాటర్. సరే, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. అండ్ ప్రియా వాళ్ళకి సంబంధించిన ఎవరైనా చూస్తే కనుక వాళ్ళ మమ్మీ డాడీకి ఖచ్చితంగా చెప్పండి. మంచి సచ్ ఎ బ్యూటిఫుల్ వాయిస్, చాలా బాగుంది వాయిస్, అస్సలు అనుకోవద్దు అట్లా. నేనే అందరినీ ఇమిటేట్ చేస్తాను, ప్రతి సీజన్లో ప్రతి ఒక్కరి వాయిస్ ఇమిటేట్ చేస్తాను. నేను వాయిస్ ఇమిటేషన్ నాకు వచ్చు కాబట్టి చేస్తాను, అది అంతే. ఓకేనా, ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శుభ ఖైర్.